ఏలూరులో ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయంటే మా కరెస్పాండెంట్ భాను వివరిస్తారు. భాను, ఇప్పటివరకు కార్పొరేట్ కాలేజ్లో మనం చాలా మటుకు చూస్తున్నాము, ర్యాంకుల వేటలో పడి విద్యార్థుల మరణాలకు కారణమవుతున్నాయి, మృత్యుగృహాలుగా మారుతున్నాయి. సో ఇప్పటివరకు చూసుకుంటే ఏలూరులో ఎంత శాతం మేర ఈ విద్యార్థుల మరణాల రేటు నమోదైంది అనుకోవచ్చు? ముఖ్యంగా శ్రీదేవి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తీసుకున్నా లేకపోతే పక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తీసుకున్నా ఎక్కువగా ఇది ఈ విద్యారంగానికి పెట్టింది పేరుగా చెప్పొచ్చు. ఇటు పక్క కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా విద్యారంగానికి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద విద్యా సంస్థలన్నీ కూడా ఇక్కడ పెట్టారు. అపశృతులు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యి ఆత్మహత్యలకు గురయ్యి, అంటే అధిక ఒత్తిడికి, అంటే చదువుల మీద, అంటే మీ మాస్టర్స్ పెట్టే ఒత్తిడి అవ్వచ్చు, లేకపోతే తల్లిదండ్రులు పెట్టే ఒత్తిడి అవ్వచ్చు, అధికంగా డబ్బులు కట్టి మేము మిమ్మల్ని చదివిస్తున్నాం, మీరు ఏదో రకంగా ర్యాంకులు తెచ్చుకోవాలి, పై స్థాయికి రావాలని చెప్పిన తల్లిదండ్రులు ఆశ అవ్వచ్చు. ఎక్కువగా మేము ఫ్యాకల్టీస్ని పెడుతున్నాం, అధిక జీతాలు ఇచ్చి పెడుతున్నాం, మీరు నేర్చుకోవాలని చెప్పినని మరో పక్క విద్యా సంస్థలు అవ్వచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా ఏలూరు జిల్లాలో జరుగుతున్న ఘటనలపై మనతో మాట్లాడడానికి విద్యా సంఘాల నాయకులందరూ కూడా మనకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ ఘటనలు అపశృతులు ఏదైతే ఉన్నారో, విద్యార్థులు చిన్న వయసులోనే వాళ్ళు చనిపోయే పరిస్థితి, అంటే కేవలం వాళ్ళకి ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఒత్తిళ్లు కానీ, ఎటువంటి మానసిక ఒత్తిళ్లు కానీ కాకుండా కేవలం చదువు అన్న ఒత్తిడితోనే వీళ్ళందరూ కూడా మరణిస్తున్నారని చెప్పిన ఇప్పటికే పెద్ద పెద్ద నిపుణులు కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎస్ఎఫ్ఐ లీడర్ లెనిన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, పిల్లలు మనం వరుసగా ఘటనలు చూస్తున్నాము, వార్తల్లో చూస్తున్నాము, పిల్లలు ఒక్కసారిగా ఇలా బిల్డింగ్లపై నుంచి కూడా దూకి చనిపోయి ఎంత సాహసం చేసే అంత పని చేస్తున్నారు, దీన్ని ఏ విధంగా తీసుకుంటాం? ఇందులో మొదటగా విద్యార్థులు చనిపోతున్నారంటే దాని ముఖ్య కారణం వచ్చేసి ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు ఏలూరు కానీ ఎంటైర్ స్టేట్ మొత్తంగా కూడా మార్నింగ్ 8 గంటల కాలేజీ ఓపెన్ చేసి ఈవినింగ్ 6 వరకు రన్ చేస్తున్నారు. అదే హాస్టల్స్ ఉన్న క్యాంపస్ చెప్పవసరం లేదు, మధ్యలో 1 అవర్ బ్రేక్ ఇస్తారు, మిగతా టైం అంతా నైటు 10 గంటల వరకు కూడా కళాశాలలో రన్ చేస్తూనే ఉంటారు. దీని విషయం ఎవరికి తెలియదు అంటే అధికారులకు కూడా తెలుసు. ఇంకొకటి కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నాయి అంటే, మీ పిల్లవాడికి మంచి ర్యాంక్ రావాలి, మంచి ఎక్కువ ర్యాంకులు రావాలని చెప్పేసి ఏదో చేపను తోమినట్టు తోముతూ ఈరోజు విద్యా సంస్థలనే ఆ రోజు పెడతా ఉన్నారు. దీనివల్ల విద్యార్థులు చదవలేక మానసిక ఒత్తిడి ఎక్కువ గురవుతూ ఉన్నారు. ఇంకో పక్క ఏం చేస్తూ ఉన్నారా అంటే, మరో పక్క ఇవాళ చదివిగల వాళ్ళని ఏ సెక్షన్ అని, చదవలేని వాళ్ళని బి సెక్షన్ అని, వాళ్ళకంటే లోలో ఉన్న వాళ్ళని సి సెక్షన్ అని, ఇలా కేటగిరీ వైజ్కి డివైడ్ చేసి వాళ్ళలో ఉన్న సహనాన్ని కాస్త తగ్గించేసి వీళ్ళు దేనికి పనికిరారు అన్న ఉద్దేశంతో ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థ దీన్ని ముఖ్యంగా తీసుకొస్తా ఉంది. మొన్న అనంతపురంలో కానీ వరంగల్లో కానీ జరిగిన ఏదైతే ఉందో ఈ విషయాలు చూసుకున్నట్టయితే 3వ ఫ్లోర్ నుంచి పిల్లవాడు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎక్కడయ్యా అంటే, ఆ కళాశాల మేనేజ్మెంటు ఫీజుల కోసం, ఈరోజు డబ్బుల కోసం బయట ఏ విధంగా అయితే ఎగబడతా ఉన్నారు, అంతకంటే దారుణంగా చాలా చిన్నతనంగా కూడా లేకుండా వీళ్ళు కనీసం ఇంతవరకు కూడా మంత్రి వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి దాని మీద కూడా ఆరా తీసింది లేదు. విద్యాశాఖ మంత్రులు కానీ, కనీసం ఇప్పుడు సీఎం గారు కానీ, ఇప్పుడున్న డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి అంటున్నా చెప్పి మనం ఉన్న సీఎం గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా దీని మీద కనీసం నోరెత్తి మెదిపింది లేదు. మరో పక్కన ఈరోజు విద్యా సంస్థలు ఏర్పాటు చేయడానికి కంపల్సరీ పర్టికులర్ నామ్స్ ఉండాలి. ఎక్కడ నామ్స్ అని చెప్పి మేము అడుగుతాను. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈరోజు సంబంధించేసి ప్రాపర్ ప్లే గ్రౌండ్ ఉందా, మినిమం ఒక బిల్డింగ్ ఎక్కడ ఉంటే కనుక కనీసం హాఫ్ ఏకర్ సంబంధించి నామ్స్లో ఉంది, ఏర్పాటు చేయాలని. ఎక్కడుంది? ఈరోజు కార్పొరేట్ చైతన్య నారాయణలో ఏ విద్యా సంస్థల్లో ఉంది? మహా అంటే ఏమైనా అడుగుతున్నారంటే, మేము ఇండోర్ గేమ్స్ ఆడిస్తూ ఉన్నాం, కనీసం ఇండోర్ గేమ్స్ ఆడడానికి కూడా కనీసం ప్లేస్ ఉంది అక్కడ? లేదు. ఇరికిరికదు అపార్ట్మెంట్లలో తీసుకొచ్చి అక్కడ క్లాస్ రూములు పెట్టి అవి క్లాస్ రూమ్కి ఇస్తూ ఉన్నారు. మరి ఇంకో పక్క తల్లిదండ్రులకి మాకు ఏం చెప్తున్నారా అంటే, జేఈఈ మెయిన్స్ అని చెప్పేసి ఉన్నాయి లేనిపోని చెప్పేసి ఈరోజు తల్లిదండ్రుల నుంచి డబ్బులు ఎక్కువ వసూలు చేసి వాళ్ళు డబ్బులు వ్యాపారం చేస్తారు తప్ప విద్యార్థులకు విద్యను అందించలేదని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ సూటిగా స్పష్టం చేస్తా ఉన్నాం. దానివల్ల అదేవిధంగా చూసుకుంటే మిత్రులు చెప్పినట్టు పిల్లల్ని ఏదైతే ఏ సెక్షన్ అని, బి సెక్షన్ అని, సి సెక్షన్ అని చెప్పని, అంటే వాళ్ళకున్న ప్రతిభను ద్వారా, అంటే చిన్న వయసులోనే వాళ్ళకు ఒక నాటుకుపోయే విధంగా, అంటే మనం తక్కువగా చదువుతున్నాం అనే విధంగా చేస్తున్నారు మిత్రులు చెప్పినట్టు. దాన్ని ఏ విధంగా తీసుకుంటాం? ఇంకో పాయింట్, మంచి పాయింట్, ఏదైతే అపార్ట్మెంట్లో విద్యా సంస్థలు కొనసాగిస్తున్నారని దీని మీద ఏమంటారు కాకినాని? ఒకటి, పిల్లల్ని డివైడ్ చేయడం అనేది ఆ బోర్డ్ ఆఫ్ నామ్స్లో ఎక్కడా కూడా లేదు. అయితే వీళ్ళు ఏంటంటే కార్పొరేట్ ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ ర్యాంకుల కోసం ఈరోజు ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షను, అంటే బాగా చదివేవాడిని ఒక రూమ్లో, లేదంటే చదవనవాడిని ఇంకో బిల్డింగ్లో, అసలు వీళ్ళు పాస్ అయితే చాలు అనేటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక రూమ్లో పెట్టి రుద్దించడమే ప్రధాన ధ్యేయంగా ఉంది తప్ప
ఇక్కడ ఎక్కడా కూడా చదువు వల్ల జ్ఞానాన్నో విజ్ఞానాన్నో పొందేటువంటి అవకాశం విద్యార్థులకి ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో లేదనేది పీడిఎస్సీగా మేము భావిస్తాను. అట్లాగే 2015లో ఉమ్మడి ఆంధ్రాలో ఏదైతే తెలంగాణ హైదరాబాద్లో బోర్డు ఉన్నప్పుడు కూడా నీరదారెడ్డి కమిషన్ అని ఒక కమిషన్ కూడా వేసింది. అంటే కార్పొరేట్ కాలేజీల్లో చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఒక 3 మ్యాన్ కమిటీ వేసింది 2015లో. సో ఆ కమిటీ ఏమైపోయిందని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఆ కమిటీలో చాలా స్పష్టంగా చెప్పారు, విద్యార్థులు ఎక్కడా కూడా చదువులో ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత యాజమాన్యం పైన ఉంది. అట్లాగే ఎక్కడైతే విద్యార్థి మానసికంగా ఒత్తిడికి గురవుతాడో అక్కడ ఏ మానసిక నిపుణులకు సంబంధించిన వాళ్ళని కూడా ఒక క్యాంపస్లో ఏర్పాటు చేయాలని కూడా దీంట్లో చాలా క్లారిటీగా ఉంది. అట్లాగే టైమింగ్స్ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి. దీంట్లో ఎన్నింటి వరకు పెట్టాలనేది కూడా క్లారిటీ ఉంది. అట్లాగే సండేలు, సెకండ్ సాటర్డేలో క్లాసులు పెట్టద్దు అనేది అనేక రకాలుగా పేపర్లో ఎక్కిచ్చారు తప్ప ఎక్కడా కూడా ఫీల్డ్ లెవెల్లో మాత్రం అది అమలు కాని పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. అయితే విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల్లోనే విద్యార్థులను చదివే వాళ్ళని ఒక రూమ్లో, చదవని వాళ్ళని ఒక రూమ్లో పెట్టారు. కానీ రీసెంట్గా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో కూడా ఏబీసీ డివైడ్ చేసి దాంట్లో కూడా చదివిన వాళ్ళని ఒక రూమ్లో, చదవని వాళ్ళని ఒక రూమ్లో, ఒకే రూమ్లో జంబ్లింగ్ పెట్టి ఈరోజు గవర్నమెంట్ కాలేజీలో చదివే విద్యార్థుల్లో కూడా మానసిక వ్యత్యాసం తీసుకొచ్చి వాళ్ళని స్వచ్ఛందంగా వాళ్ళే సూసైడ్ చేసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ చర్యలు తీసుకొస్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు ఎక్కడ నడవట్లేదు, కేవలం చైతన్య నారాయణ బోర్డు మాత్రం నడుస్తూ ఉంది. చైతన్య నారాయణ సంబంధించిన విద్యా సంస్థలకు అనుకూలంగా ఈరోజు ఈ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కానీ గత సెక్రటరీ కానీ ఇంప్లిమెంట్ చేసుకొస్తూ వాళ్ళ యొక్క నిబంధనలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఐఐటి, జేఈ మెయిన్స్ లాంటివి ఇప్పటివరకు కార్పొరేట్ దాంట్లో నుండే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీల్లో కూడా నారాయణ కాలేజ్ సంబంధించిన స్టాఫ్ని తీసుకొచ్చి ఈరోజు ఐఐటి, జేఈ మెయిన్స్ చెప్పిద్దామని చెప్తా ఉన్నారంటే ఏ స్థాయిలో ఈరోజు చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థల యొక్క ఆలోచన విధానం కార్పొరేట్ గవర్నమెంట్ దాంట్లో తీసుకెళ్ళాలని కూడా మీ అందరూ అర్థం చేసుకోవచ్చు. రైట్. ముఖ్యంగా మన మిత్రులు చెప్పినట్టు విద్యా సంస్థల్లో ఇటువంటి జరుగుతున్నాయంటారా, లేకపోతే తల్లిదండ్రులు అంటే మన పిల్లవాడికి ఎంతవరకు సామర్థ్యం ఉంది, అతని ఆలోచన ఎంతవరకు ఉందని తెలుసుకోకుండా పిల్లోడి మీద అధిక ఒత్తిడికి లోనే చేస్తున్నారంటారా? అంబేద్కర్ గారు, మీరైతే కొద్దిగా వీటన్నిటి మీద కూడా అవగాహన పాసం చేస్తున్నారు. పిల్లలు తల్లిదండ్రుల వల్ల ఒత్తిడి ఫీల్ అవుతున్నారంటారా విద్యా సంస్థలో? పూర్తిగా విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో నిజంగా మనం చూడడానికి కూడా భయపడే విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇది పూర్తిగా సమాజం సిగ్గుపడాలి, ప్రభుత్వాలు సిగ్గుతో తల వంచాలి. నాకు తెలిసి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చనిపోయిన ప్రతి మరణం అది ప్రభుత్వం చేసిన హత్య కిందే లెక్క. ఎందుకంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థని ప్రభుత్వం కంట్రోల్ చేసే జీవోలు, చట్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏ విద్యాశాఖ అధికారులు కానీ వచ్చిన ఏ ప్రభుత్వం కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు ఏ మాత్రం కంట్రోల్ చేయట్లేదు. వాళ్ళని విచ్చలవిడిగా వదిలేశారు. వాళ్ళు ఎర్రెత్తిన దున్నపోతుల్లాగా సమాజం మీద పడిపోయి చదువుల పేరుతో విద్యార్థులను దోచుకుంటున్నారు, తల్లిదండ్రులు దోచుకుంటున్నారు, చదవలేక విద్యార్థులు చచ్చిపోతున్నారు, చదువు చెప్పలేక ఈరోజు ప్రైవేటు స్కూల్లో పనిచేసే టీచర్లు, లెక్చర్లు కూడా చచ్చిపోతున్నారు. నిజంగా ఇంటర్మీడియట్ కాలేజీల్లో చెప్పాల్సింది 6 సబ్జెక్టులు, ఓన్లీ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ మాత్రం చెప్పాలి. కానీ ఈరోజు జూనియర్ కాలేజ్ జరగట్లే, కోచింగ్ సెంటర్లు రన్ చేస్తున్నారు. అక్కడ ప్రతి జూనియర్ కాలేజ్ ఈ రోజున కోచింగ్ సెంటర్లో 6 సబ్జెక్టులు 6 పుస్తకాలతో నడవాల్సింది కాస్త 60 పుస్తకాలు కొనిపిస్తున్నారు. దాదాపు రోజుకి 7 అవర్లు పడాల్సింది కాస్త 12 గంటల పాటు వాళ్ళని ఒకే రూమ్లో ఒకే బెంచ్ మీద కూర్చోబెట్టి చదివిస్తున్నారు. నిజంగా ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు సుమారు 20 లక్షల మంది ఉన్నారు. మనకు ఐఐటి, నీట్లో ఎన్ని సీట్లు ఉన్నాయండి? మా అంటే 5%. ఆ 5% విద్యార్థుల కోసం తయారు చేసిన కరికులంని అంటే ఓవర్ టైమింగ్స్, ఓవర్ సిలబస్, ఓవర్ టెస్టులు ఇవన్నీ కూడా కార్పొరేట్ కాలేజీలు అందరు స్టూడెంట్స్కి అప్లై చేస్తున్నారు. అదే టైం టేబుల్ ఎందుకు అప్లై చేస్తున్నారంటే కనీసం ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి కూడా తెలివితేటలు లేని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇదిగో మా కాలేజీలో ఇన్ని ర్యాంకులు వచ్చేసాయి, మీ ఓడు ₹1,00,000 కట్టించు, ₹1,00,000 కడితే మీ ఓడికి ర్యాంక్ వచ్చేది. నిజంగా వాడు ఇంటర్మీడియట్ కూడా పాస్ అవ్వని స్థితి ఆడికి లేదు. అంత డల్ల క్యాండిడేట్లకు కూడా ఈ మార్కెటింగ్ ద్వారంలో తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని ఒక ఎప్లాడైజ్ చేసి మీ ఓడికి ర్యాంక్ వచ్చేది, కట్టే 1,00,000, 2,00,000 కట్టే, 3,00,000 అని డబ్బులు కట్టించేస్తున్నారు. పాపం తల్లిదండ్రులకు తెలియదు, విద్యార్థికి అంతగానే తెలియదు. సరే పిల్లోడు చదువుతున్నాడు కడదా అని చెప్పేసి కట్టకపోతే మన నామూసి, సో కట్టేస్తున్నారు.
సో అంత డబ్బులు కట్టిన తర్వాత తీరా చూస్తే మామూలు సాధారణమైన ఇంటర్మీడియట్ ఐపీఎల్ అది కూడా పాస్ అయిన పరిస్థితి, అలాంటి నీటు ఐఐటి చదవలేని పరిస్థితి, దానికి ఒత్తిడి గురైపోతున్నారు. ఇక్కడేమో డబ్బులు పోయాయి, తీరజాలు పెట్టిన టెస్టులు, వాళ్ళు చదువులో మార్కులు రావట్లేదు, ఏంటనే భయంకరం. ఈ లోపల ఫీజుల మీద ఒత్తిడి, 10,000 దా 20,000 దా ప్రతి నెలను. దాంతో విద్యార్థులు భయంకరమైన ఉమ్మిడికి గురైపోతున్నారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి యాక్చువల్గా లాస్ట్ కమిషనర్ ఏం చేశారు, జూనియర్ కాలేజీలు మార్నింగ్ 8:30 స్టార్ట్ చేసి 3:30 క్లోజ్ చేయాలని జీవో ఉంది. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఉంది. వచ్చిన కొత్త కమిషన్ దాని గురించి ఏం పట్టించుకోవట్లే. ఈరోజు ప్రైవేట్ కాలేజీలో 6 గంటలు స్టార్ట్ అయిపోతున్నారు, మార్నింగ్ సాయంత్రం 8 గంటల వరకు జరుగుతున్నాయి. ఇప్పుడు మానవ శరీరం అనేది 206 ఎముకలు, కొన్ని వందల కండరాలతో తయారైంది. ఈ శరీరం ఫిజికల్ యాక్టివిటీ కోసం తయారైంది తప్ప ఒక మెదడుతో పనిచేసే యాక్టివిటీ కాదు. కానీ ఫిజికల్ యాక్టివిటీస్ ఏది? పొద్దున్న సాయంత్రం 12 గంటల పాటు ఒక మంచి యవ్వనంలో కుర్రను బెంచ్లో పెట్టేస్తే వాడి కండరాల్లో కదిలే శక్తిని, ఆ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మెంటల్గా స్ట్రెస్ బాగా గురవుతాడు. అసలు ఒక కాలేజీలో ఒక గ్రౌండ్ లేదు, ఒక ఆట లేదు, ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లేవు, ఒక టైమింగ్స్ ఫాలో అవ్వట్లేదు, ఒక సిలబస్లు లేవు, ఇష్టం వచ్చిన ఫీజులు వాళ్ళ ఇష్టం. వాస్తవంగా 20,000 కన్నా ఎక్కువ కట్టించుకోకూడదు జూనియర్ కాలేజీలో. ఈ రోజున లక్షలు కట్టించేసుకుంటున్న రకంగా అన్ని కోచింగ్ సెంటర్లే. ఇది చాలా దుర్మార్గం. ఇంత దుర్మార్గం మధ్య జరుగుతుంది, ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నారే, ఇంతమంది తల్లిదండ్రులు అప్పులు పాలైపోతున్నారే. ప్రభుత్వం కనపడతలేదా? అధికారులు కనపడతలేదా? ఇంత దుర్మార్గమా? ఏదో సినిమాకి వెళ్ళి తొక్కిసలాడు చచ్చిపోతేనే దేశం అంతా అల్లాలాడిపోయింది. ఒక అమ్మాయి తొక్కిసలాడు సినిమాకి వెళ్ళి చచ్చిపోతే అల్లాలాడిపోయింది. మరి ఈ సంవత్సరం మొత్తం మీద దాదాపు 20 మంది స్టూడెంట్స్ చిన్నపిల్లలు ఆత్మహత్య చేసి చచ్చిపోయారు. మరి దీనికి ఏంటి సమాధానం? కానీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, మారాలి. ఇది దుర్మార్గం. చదువు పేరుతో విద్యార్థుల్ని తల్లిదండ్రులు ఆ విధంగా దోచుకోవడం చాలా దుర్మార్గం. కాబట్టి దయచేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, దయచేసి ప్రైవేట్ విద్యా వ్యవస్థలను కంట్రోల్ చేయండి, ఓ టైమింగ్స్ పెట్టండి, ఒక సిలబస్ రూపొందించండి, వాళ్ళకంటూ ఫీజుని రెగ్యులేట్ చేయండి. లేకపోతే ఈ మరణాలు ఆగవు, కొనసాగుతూనే ఉంటాయి. ఓకే శివకుమార్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ చివరిగా విద్యా సంస్థలకి ఎటువంటి దూరంలో వెళ్తే ఇటుపక్క ర్యాంకులు, అటుపక్క పిల్లలకి మానసిక వికాసం కూడా ఉండే విధంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నారు? నా పేరు శివకుమార్, ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో విచ్చలవిడిగా విద్యార్థుల్ని హింసపెట్టే పరిధిలో విద్యార్థుల దగ్గర దోపిడీగా పాల్పడుతూ ఉన్నారు. ఈ యొక్క నారాయణ కానీ చేతన కానీ వాళ్ళకు ఉన్నటువంటి ర్యాంకుల కోసం విద్యార్థులు మరీ అంత నీచంగా ఎలా చూస్తున్నారని అంటే చదువు అని మనం టీవీలో చూస్తున్నట్లయితే 1, 1, 2 ర్యాంకుల వైజ్గా చూస్తూనే ఉన్నారు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు. ఎటువంటి విద్యార్థులకి చదువు వస్తుందా లేదా, మనం చెప్తున్నావా లేదా అని పర్టికులర్ కూడా చూడకుండా విద్యార్థులు మరీ హింస పెడతా ఉన్నారు. గత 3-4 రోజుల క్రితం అనంతపురంలో నారాయణ కాలేజీ విద్యా సంస్థల్లో కూడా ఇదే పరిస్థితిగా దారుణంగా తయారయ్యా ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి చరణ్ అనే విద్యార్థి కూడా పాల్పడుతూ ఉన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అదేవిధంగా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైట్, మొత్తాన్ని చూసుకుంటే 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు అలాగా 1వ ఆత్మహత్య, 2వ ఆత్మహత్య, 3వ ఆత్మహత్య అని విద్యా సంస్థలు చెప్పుకునే రోజు వస్తుందని చెప్పినని విద్యార్థులకు సంబంధించిన నాయకులు బాధపడే పరిస్థితి అయితే కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విద్యా సంస్థలు కడుతున్నారో దానికి కనీసమైన మౌలిక సదుపాయాలు కూడా లేకుండా, అట్లీస్ట్ గ్రౌండ్ లేకుండా కేవలం ఒక అపార్ట్మెంట్లో కూడా విద్యా సంస్థలు నడుపుతున్నారని చెప్పని ముఖ్యంగా నారాయణ చైతన్య లాంటి పెద్ద సంస్థలు కూడా ఇదే ధోరణిలో ఉన్నాయని, ఇవి మానుకోకపోతే పెద్ద ఎత్తున మేము ప్రతిఘటిస్తామని చెప్పి కూడా విద్యా సంస్థలు చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. శ్రీదేవి. రైట్ భాను, థ్యాంక్ యూ.